ఈ ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. కొన్ని పరిశోధనల్లో బయటపడనివి మిస్టరీలుగా మిగిలిపోయాయి. మనమెవ్వరం కూడా ఇతర గ్రహాలపైకి వెళ్ళలేం. దగ్గరలోనే ఉన్న చందమామ పైకి కూడా వెళ్ళిన సమస్యే. భూమిపైన తప్ప మిగతా గ్రహాలపై జీవించే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. మనకు అత్యంత అనుకూలమైన గ్రహం భూమి మాత్రమే. దాంతో మనం ఇక్కడే బందీ అయిపోయామని, మరో ఆప్షన్ లేకుండా పోయిందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మనం కనిపెట్టాలి అనుకుంటే చాలా కనిపెట్టొచ్చు. మనుషులు కనుక్కోవాల్సినవి లెక్కలేనన్ని ఉన్నాయి. భూమిపైన ఎన్నో రహస్యాలున్నాయి. ఆ రహస్యాలను గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైతం వాటి చిక్కుముళ్లను విప్పలేకపోయారు. వాటి గురించి తెలుసుకోలేకపోయారు. దాంతో అవి చాలా శతాబ్దాలుగా రహస్యాలుగానే మిగిలిపోయాయి. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న రహస్యాలను కనిపెడుతున్నాం. కొన్ని సముద్రాల్లో కనిపెడుతుంటే మరికొన్ని భూమి లోపల కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా గత వైభవాన్ని కళ్ళకు కడుతున్నట్టు చూపిస్తున్నాయి. కానీ ఆ రహస్యాలు అలా ఎందుకు ఉన్నాయో, వాటి వెనక ఉన్న కథేంటో తెలియట్లేదు. ఈ వీడియోలో మనం అలాంటి రహస్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. నంబర్ 1, గేట్ ఆఫ్ ది సన్, సూర్యద్వారం. దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో సూర్యద్వారంగా పిలిచే ఈ కట్టడం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. దీన్ని మీరు చూడాలనుకుంటే తివానాకు అనే నగరానికి వెళ్ళాలి. ఆ దేశంలో ఉన్న ప్రజలు ఆ నగరాన్ని ఒక ప్రాచీన రహస్య నగరంగా చెబుతూ ఉంటారు. క్రీస్తు శకం మొదటి మిలీనియంలో ఈ కట్టడం మొత్తం సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది అని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనిపైన విచిత్రమైన గీతలు, ఆకారాలు ఉన్నాయి. కానీ వాటికి అర్థమేంటో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది అంచనా ప్రకారం అవి మన ఇండియాలో నమ్మే రాశి ఫలాల లాంటివి కావచ్చు, లేదా విశ్వానికి సంబంధించిన గుర్తులు కావచ్చు అనుకుంటున్నారు. నంబర్ 2, స్టోరేజ్ టన్నల్స్, రాతి యుగపు సొరంగాలు. యూరప్ ఖండంలో చాలా చోట్ల సొరంగాలున్నాయి. కొన్ని స్కాట్లాండ్ నుంచి టర్కీ దాకా ఉన్నాయి. భూగర్భంలో ఉన్న ఈ సొరంగాలు బయటపడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇవన్నీ కూడా శిలాయుగపు సొరంగాలే. వేటగాళ్ళు వాళ్ళని వాళ్ళు కలిసేందుకు వీటిని నిర్మించుకొని ఉంటారు అని భావిస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఎందుకు నిర్మించారో ఎవరికీ తెలియదు. వాళ్ళని వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకు వీటిని నిర్మించుకొని ఉంటారని కొందరు పరిశోధకులు అంచనా వేశారు. మరికొందరేమో సురక్షితంగా ప్రయాణించేందుకు వీటిని నిర్మించుకొని ఉంటారని భావించారు. తీవ్రమైన వాతావరణం నుంచి రక్షణ కోసం నిర్మించి ఉంటారని మరికొందరు చెప్పారు. నంబర్ 3, మోహెంజాదారో. దీన్నే మనం ఇంగ్లీష్లో ద మౌంట్ ఆఫ్ ది డెడ్ అని పిలుస్తాం. ఇది పాకిస్తాన్లో ఉండేది. ఈ అద్భుతమైన నగరం ఎలా అంతరించిందన్నది పరిశోధకులకు దశాబ్దాలుగా ఓ మిస్టరీగా మిగిలిపోయింది. 1922లో భారత పురాతత్వ శాస్త్రవేత్త ఆర్డి బెనర్జీ ఈ నగర పురాతన ఆనవాళ్లను కనిపెట్టారు. సింధు నది దీవుల్లోని ఓ దీవిలో ఈ ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇంత అద్భుతమైన నగరం ఎలా నాశనమైంది అనే ప్రశ్న అందరికీ వచ్చింది. అసలు ఈ నగరంలో నివసించిన వాళ్లకు ఏమైందో ఎవ్వరికీ తెలియదు. ఎన్నో తవ్వకాలు జరిపినా ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు. సింధు నది వరదల వల్ల ఈ ప్రజలు అందరూ ఆ వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా చెప్పలేం. నంబర్ 4, ద అండర్ వాటర్ సిటీ ఆఫ్ యోనాగుని, జపాన్. యోనాగుని జలగర్భ నగరం. డైవింగ్ ఎక్స్పర్ట్ అయిన కిహాచిరో అరాటకే అనే ఒక వ్యక్తి ఒకసారి అనుకోకుండా ఈ ప్రాచీన ప్రాంగణాన్ని కనిపెట్టాడు. దీనిపై రకరకాల సైంటిఫిక్ థియరీలు ఉన్నాయి. ఈ రాతి నిర్మాణాలను పరిశీలించగా ఈ నగరం 10,000 సంవత్సరాల కిందట నీటిలో మునిగిపోయినట్లు అంచనా వేశారు. అప్పటికి ఈజిప్టులో పిరమిడ్లను కూడా నిర్మించలేదు. అయితే కొందరు పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం ఆనాటి ప్రజలు గుహల్లోనే ఉండేవారు. వేర్లు, దుంపలు తింటూ బ్రతికేవారు. అప్పటికి వేట కూడా లేదు. వాళ్లకు నగరాలను నిర్మించడం తెలియదు. మరి అలాంటప్పుడు ఈ నగరాన్ని నిర్మించింది ఎవరు? ఇది ఖచ్చితంగా ఎప్పుడు మునిగిపోయింది అన్న విషయాలు ఎవ్వరికీ తెలియదు. నంబర్ 5, ద అన్ఫినిష్డ్ ఒబెలిస్క్, పూర్తి చేయని స్తూపం, ఈజిప్ట్. ఈజిప్ట్ ని తలుచుకోగానే మనకు రహస్యాలు, దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ పూర్తి కాని స్తూపం ఒకటి. ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రాచీన అతిపెద్ద స్తూపంగా దీన్ని చెబుతున్నారు. ఇది ఈజిప్టులోని ఆస్వాన్కి ఉత్తర ప్రాంతంలోని రాతి క్వారీల్లో ఉంది. 1922లో దీనిపై పరిశోధనలు జరిపారు. ఒక పెద్ద రాయిని అన్ని వైపులా చెక్కుతూ దీన్ని స్తంభంలా మార్చారు. అయితే దానిలో ఒక పగులు ఏర్పడింది. మీకు తెలిసే ఉంటుంది, ఏదైనా విగ్రహంలో పగులు వస్తే ఇక దాన్ని చెక్కరు. అలాగే దీన్ని కూడా చెక్కడం ఆపేశారు. అలా ఇది అక్కడే ఉంది.
దీన్ని చూడ్డానికి వచ్చిన పర్యాటకులకు ఇది రహస్యంగానే కనిపిస్తుంది. నంబర్ 6 మోయా బర్డ్స్. మోయా పక్షులు ఎగరలేవు. ఈ పక్షులకు రెక్కలు ఉండవు. ఇవి ఒకప్పుడు న్యూజిలాండ్ లో ఉండేవి. 1500 సంవత్సరాల నాటికి ఇవి అంతరించిపోయాయి. న్యూజిలాండ్లోని మారి తెగల ప్రజల అంచనా ప్రకారం ఆ పక్షులను మనుషులే చంపేశారు. ఈ పక్షి ఒక్కటి 12 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏనుగులలాగా కదిలేవి. ఇవి 230 కేజీల దాకా బరువు ఉండేవి. ఒకప్పుడు ఈ భూమిపై ఇలాంటి పక్షులు దాదాపు 25 లక్షల పక్షులు ఉండేవని అంచనా వేస్తున్నారు. మరి అన్ని పక్షులు ఎలా అంతరించిపోయాయో అర్థం కాని పరిస్థితి. 20వ శతాబ్దంలో సైంటిస్టులు తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు ఈ పక్షులకు సంబంధించిన కాళ్ళు దొరికాయి. వాటిని దాచి ఉంచారు. నంబర్ 7 లాంగ్యూ గుహలు. చైనాలోని లాంగ్యూ కేవ్స్. చైనాలోని ఈ సున్నపు రాతి గుహలు పురాతనమైనవి. 1992లో రైతులకు అనుకోకుండా ఇవి కనిపించాయి. వెంటనే వీటిని పరిశోధనలు జరిపారు. వీటిని మనుషులే స్వయంగా చేతులతో నిర్మించారని తేల్పారు. పూర్వకాలంలో అలా నిర్మించడం చాలా కష్టమైన పని. పైగా ఇవి చాలా పెద్ద గుహలు. మొత్తం 24 కృత్రిమ గుహలు ఉన్నాయి. 2000 సంవత్సరాల కిందట వీటిని చెక్కారని అంచనా ఉంది. వీటన్నిటిని చెక్కేందుకు వేల మంది అవసరం పడతారు. కానీ చరిత్రలో ఎక్కడా కూడా ఈ గుహలకు సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. ఎవరు చెక్కారో, ఎందుకు చెక్కారో తెలియదు. వీటిని చెక్కేందుకు ఎలాంటి విధానాలు పాటించారో కూడా తెలియదు. నంబర్ 8 ద టెంపుల్ కాంప్లెక్స్ ఆఫ్ సాక్ష్యవామన్. దక్షిణ అమెరికా దేశం పెరూలో చాలా మిస్టరీలున్నాయి. వాటిలో ఒకటి సాక్ష్యవామన్ ఆలయ ప్రాంగణం. ఇందులో మిస్టరీ ఏంటంటే ఈ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సున్నపు రాతి నిర్మాణాలు ఉన్నాయి. గోడలు లాంటివి నిర్మించారు. ఈ రాళ్లను నిర్మించేటప్పుడు ఎక్కడ మోటార్ని వాడలేదు. రాళ్ల మధ్య ఖాళీ కూడా ఉండదు. పైగా ప్రతి రాయి అన్ని వైపులా నున్నగా ఉంటుంది. దీన్ని ఎలా నిర్మించారు అన్నది అర్థం కాలేదు. ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదో అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. నంబర్ 9 ల్యాన్స్ ఆక్స్ మీడౌస్. కెనడాలో ఇదో పురాతనమైన ప్రదేశం. 1960లో ఇది బయటపడింది. 1000 ఏళ్ల పురాతనమైనదిగా కార్బన్ డేటింగ్ పరీక్షలో తేలింది. అప్పట్లో వైకింగ్స్ ఇక్కడ ఉన్నట్లు చెబుతారు. ఇది ఇక్కడ ఉంది అంటే దాని అర్థం క్రిస్టోఫర్ కొలంబస్ కంటే చాలా ఏళ్లు ముందుగానే స్కాండినేవియా సముద్ర నావికులు ఉత్తర అమెరికాకు వచ్చినట్లు లెక్క. కొలంబస్ కంటే ముందే యూరోపియన్లు అమెరికన్లతో కాంటాక్ట్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ పచ్చిక బయర్లు మాత్రం చాలా అందంగా ఉంటాయి. సముద్రం పక్కనే ఉన్న ఈ ప్రాంతానికి టూరిస్టులు చాలా బాగా వస్తున్నారు. నంబర్ 10 ద జెయింట్ స్పియర్స్ ఆఫ్ కోస్టారైకా. మధ్య అమెరికా దేశం కోస్టారైకాలో భారీ రాతి గోళలు గుండ్రంగా ఉండడం మాత్రమే కాదు, వాటిని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో కూడా తెలియదు. 1930లో అరటి పండ్ల తోటను సాగు చేస్తున్న కూలీలు పక్కనే ఉన్న అడవిని క్లీన్ చేయాలని అనుకున్నారు. అలా వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు వాళ్లకు కనిపించాయి. అలా ప్రపంచం వాటిని చూసింది. పూజారుల లాంటి స్థానికులు కొందరు ఇవి దైవరాళ్లుగా భావించారు. వీటి మధ్యలో రహస్య బంగారం ఉంటుంది అని అన్నారు. కానీ కొన్ని రాళ్లను పగలకొట్టి చూస్తే వాటిలో ఏమీ లభించలేదు. మరి ఆ రాళ్లను ఎవరు అలా చెక్కారో ఎవరికీ తెలియదు. ఇది వచ్చేసి వాళ్ళ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.